టీవీ 999 న్యూస్ కు స్వాగతం. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ పాలు నాయక్ నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ రమణారెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, డిఎం సివిల్ సప్లై, పిఎస్సిఎస్ డాక్టర్ వెనుధర్ రెడ్డి, కొండా శ్రీశైలం యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, రైస్ మిల్లర్లు అసోసియేషన్ శ్రీకాంత్ యాదవ్, బాబు రామనాయక్ తదితరులు పాల్గొన్నారు. అధికారులందరితోటి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి జేసీ గారు, మిగతా సంబంధించిన సివిల్ సప్లై కానీ రెవెన్యూకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్లు, మిగతా అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకు గతంలో వచ్చినటువంటి వరి ధాన్యాన్ని బట్టి ఇప్పుడు అంచనా వేయగలిగినాం. సుమారుగా 50,000 మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేస్తున్నాం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి. సో ఇప్పటికే 20,000 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినారు. ఇంకా సెంట్రల్లో కొంత ఉంది, ఇంకా కొంత వరి కోతలు కావాల్సిన కొంత ఉంది. డిండి లాంటి ప్రాజెక్టు కింద కొంత ఆలస్యంగా అవుతుంది మన దగ్గర. కాబట్టి అక్కడ సంబంధించినట్టు మొత్తం కొనుగోలు చేసిన 50,000, 55% కంటే ఎక్కువ రాదనేది కలెక్టర్ గారు, మిగతా అగ్రికల్చర్ సంబంధించిన అధికారుల యొక్క సమాచారం మేరకు దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జేసీ గారు మానిటరింగ్ చేస్తూ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రభుత్వం ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు కూడా ఒకవేళ వర్షానికి తడిచినా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి తడిచిన ధాన్యాన్ని కూడా కొనమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కొంతమంది రాజకీయాల కోసం ఏదో కొంత మాట్లాడినా ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, రైతులు పండించిన పంటల పట్ల మరి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవాళ మిల్లర్స్ తోటి, మా మిల్లర్స్ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు. తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ పూర్తి చేసి మన నియోజకవర్గంలో సంబంధించిన ధాన్యం మనకు 15-20 రోజులు లేటుగా వస్తుంది. ఎప్పుడైనా ఈ 15-20 రోజుల్లో వచ్చేటువంటి మిగతా దగ్గర నుంచి తీసుకున్నా వాళ్ళ కెపాసిటీ వాళ్ళ ఉన్నా ఇంకా ఉంది. మిగిలిన ప్రతి ధాన్యం దేవరకొండ మిల్లర్సే 12 మిల్లులు ఉన్నాయి. దేవరకొండ 12 మిల్లులో ఆ ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనుగోలు చేస్తారు. కాబట్టి సెంటర్లలో ఇప్పటికే కొంత ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు 70 లారీలు కేటాయించడం జరిగింది మన దగ్గర. అంతకుముందు 70 లారీలు నడుస్తున్నాయి. ఈ 70 లారీ కూడా సరిపోవట్లేవు. కలెక్టర్ గారి యొక్క ఆదేశం త్వరగా ఇంకా ట్రాన్స్పోర్టు ప్యాడీ చేయాలన్న ఆలోచనతోటి మా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ రమణ గారిని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. వారు కూడా ఇది కాకుండా ఇంకో 30 లారీలు, 70 కాకుండా ఇంకో 30 లారీలు అదనంగా కూడా ఇచ్చడానికి మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో ఇప్పుడు మేము సెంటర్ల వారీగా ఎక్కడైతే ఎక్కువ ప్యాడీ ఇంకా ట్రాన్స్పోర్ట్ కాలేదో అక్కడ ఎక్కువ లారీ కేటాయిస్తూ డీసీఓ గారు ఇప్పటికే డిఎం సివిల్ సప్లై గారు వాటికి ఏ సెంటర్కి ఎన్ని లారీ కేటాయిస్తాం ఆ లారీల ప్రకారం తప్పకుండా కలెక్టర్ గారు టార్గెట్ పెట్టుకొని వచ్చేటువంటి ఒక 10 days లోపల ఈ యొక్క పూర్తి చేయాలని ఒక టార్గెట్ నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా జిల్లాలో కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో కానీ పూర్తి స్థాయిలో ప్యాడీని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. కొంతమంది రాజకీయాల కొరకు ఏదో మాట్లాడుతున్నారు తప్ప మాకు ఇక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకమున్నా మా ప్రభుత్వం చిత్తశుద్ధి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. స్టేట్ మొత్తంలో ఎక్కడ రివ్యూస్ పెడుతున్నాడు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన రైతులందరికీ ఒకటే రిక్వెస్ట్, మిల్లర్సు, అధికారులు, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా ఒక చిత్తశుద్ధిలో మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. ఏ కారణం చేత వర్షాలు పడి ఒకవేళ తడిసిన ధాన్యం ఉన్నా కూడా కొనుగోలు చేస్తాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి మా తహసీల్దార్ గారులకు లేకపోతే మిగతా అధికారులకు అందరూ కూడా కలెక్టర్ గారు ఇప్పటికే చెప్పినారు. అందరి బాధ్యత ఇది, నా ఒక్కరిదో మీ ఒక్కరిదో కాదు, అందరి బాధ్యత. అందరం కూడా 10 రోజులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే రైతులను మనం కొంత సాయం చేసిన వాళ్ళతో పెద్ద ఎత్తున మేలు చేసిన వాళ్ళని కొత్త. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి నా రిక్వెస్ట్ మన్నించి ఇక్కడికి వచ్చి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అదేవిధంగా మిల్లర్స్ తోటి మిగతా వాళ్ళతో అందరూ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన వాళ్ళతో అందరితో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క వరి ధాన్యం కొనుగోలులో మరి స్పీడప్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఒక 10-15 days లోపల పూర్తిగా కొనుగోలు చేయాలని ఒక టార్గెట్ పెట్టి మరి వాళ్ళు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా వరి కొనుగోలు ధాన్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం.